హాయ్ హలో నమస్తే. నేను మీ సుబ్బారావు. మీరు చూస్తున్నది టెక్ ఇన్ఫో విత్ సుబ్బారావు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విండోస్ నుంచి సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే విండోస్ 11 ఉందో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం మీరైతే రూఫస్ అనే ఒక అప్లికేషన్, ఇదేంటంటే మనకి విండోస్ ఇమేజ్ని పెన్ డ్రైవ్లో వేసుకోవడానికి యూస్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చాలా లైట్ సాఫ్ట్వేర్, చాలా చిన్నది. దాంతోపాటే మనకి విండోస్ 11 అఫీషియల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్గా నేను అఫీషియల్గా రాకముందు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అనమాట ఇది. దాన్ని నేను పెన్ డ్రైవ్లోకి రూఫస్ ద్వారా ఎలా స్టోర్ చేశానో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విండోస్ ఇమేజ్ అనేది పెన్ డ్రైవ్లోకి కాపీ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దానికోసమే నేను ఈ వీడియోని 4 టైమ్స్ స్పీడ్ చేశాను. ఈ రూఫస్ సెట్టింగ్స్ వచ్చేప్పటికి మనకి ఫస్ట్ మనం ఏ పెన్ డ్రైవ్లో అయితే మనం ఈ విండోస్ ఇమేజ్ స్టోర్ చేయదలుచుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే పార్టిషన్ ఉందో పార్టిషన్ స్కీమ్ అనేది అది మనకి బెస్ట్ ఏంటంటే ఎంబీఆర్ పార్టిషన్ ఫర్ యూఫీ అనమాట. ఇప్పుడు మనకు అన్ని లేటెస్ట్ సిస్టమ్సే వాడుతున్నాం కాబట్టి ఎంబీఆర్ పార్టిషన్ స్కీమ్ ఫర్ యూఫీ అని పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక యూఫీఆర్ ఓల్డ్ లెగసీ సిస్టమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఈ ఐఎస్ఓ ఇమేజ్ ఏదైతే ఉందో దానిలో మనం ట్యాప్ చేసి ఈ విండోస్ ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ఇచ్చేస్తే అది తీసుకుంటుంది. మనం కనుక యూఫీ సిస్టమ్ కోసం పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకుంటే అది మనకి FAT32లో ఫార్మాట్ అవుతుంది. లేదు మనం లెగసీ సిస్టమ్ కోసం కనుక క్రియేట్ చేసుకుంటే అది NTFSలో ఫార్మాట్ అవుతుంది ఆ పెన్ డ్రైవ్. ఆ తర్వాత ఆ ఇమేజ్ అనేది లోడ్ అవుతుంది. వన్స్ ఈ పెన్ డ్రైవ్లో కనుక మనకి ఇమేజ్ లోడ్ అయినాక ఒక్కసారి ఆ పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అనేది చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఈ పెన్ డ్రైవ్ని ఎజెక్ట్ చేసేసుకొని మనం ఏ సిస్టంలో అయితే మనం ఈ ఓఎస్ లోడ్ చేద్దాం అనుకున్నామో ఆ సిస్టమ్కి ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేసేసి దానిలో ఉన్న బూట్ ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ పెన్ డ్రైవ్ ద్వారా ఫస్ట్ బూట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పెన్ డ్రైవ్ తోటి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఏదైతే ఉందో అది బూట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోయే ల్యాప్టాప్లో ఈ విండోస్ 11 అనే ఓఎస్ని ఏదైతే ఉందో దాన్ని క్లీన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఆ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ కంప్లీట్గా అరేంజ్ చేసి ఏదైతే SSD ఉందో దాన్ని కంప్లీట్గా అరేంజ్ చేసి ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇలా క్లీన్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓఎస్ అనేది ఎక్కువ స్పీడ్గా పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా మనం పెన్ డ్రైవ్ చేసేసేసి అప్గ్రేడ్ లాగా ఇన్స్టాల్ చేసాం అనుకోండి, అప్పుడు ఓఎస్ అనేది అంత స్పీడ్గా ఉండదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం క్లీన్ ఇన్స్టాల్ చేస్తామో దానివల్ల ఓఎస్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ బాగా స్పీడ్గా బూట్ అవుతుంది, అలానే స్పీడ్గా వర్క్ కూడా చేస్తుంది. ఇక్కడ మనకి చూస్తే స్క్రీన్ మీద టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్ ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనకి క్లిక్ నెక్స్ట్ అనేది బటన్ క్లిక్ చేసి తర్వాత ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేస్తున్నాను. ఈ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేశాక మనకి ఏదైతే డ్రైవ్ ఉందో లోపల SSD అది చూపిస్తుంది. దానిలో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఓఎస్ కోసం క్రియేట్ అయిన పార్టిషన్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకి లైసెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. తర్వాత కస్టమ్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఈ పార్టిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేద్దాం. దానివల్ల ఏంటంటే ఉన్న హార్డ్ డిస్క్లో ఏదైతే డేటా ఉందో అది కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది. ఈ పార్టిషన్స్ మొత్తం కూడా మనం డిలీట్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసేసుకుంటున్నాం.
డిలీట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో అది మొత్తం రా పార్టిషన్ అనమాట, అంటే అన్అలొకేటెడ్ స్పేస్. దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ అప్లై చేస్తే చాలు. అప్పుడు ఒక ప్రైమరీ పార్టిషన్ ఏర్పడింది కదా. ఎందుకంటే ఇది 240 GB కాబట్టి మొత్తం ఓఎస్కే ఇచ్చేస్తున్నాను. అందులోకి మనకి విండోస్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% కాపీ అయినాక అవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఇది 4x స్పీడ్లో వీడియో అనేది ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఈ టైంలో ఏమవుతుందంటే గెటింగ్ రెడీ ఫర్ విండోస్ అనేది అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత ఈ కంప్లీట్గా ఫినిష్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే మనం లాగిన్ మనం వైఫై కనెక్ట్ చేసుకోవటం, మన హాట్మెయిల్ అంతకుముందు ప్రీవియస్గా విండోస్ 10 కనుక అందులో జెన్యున్గా యాక్టివేట్ అయ్యి ఉంటే కనుక అది మనకి విండోస్ 11 కూడా జెన్యున్గా యాక్టివేట్ అయిపోతుంది. దానివల్ల వర్రీ అవ్వాల్సిన పని అంటూ ఏం లేదు. ఇక్కడ మనం ఫస్ట్ రీజియన్ వచ్చేపాటికి ఇండియా సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే మన కంట్రీ ఇండియా కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకుందాం. తర్వాత కీబోర్డ్ లేఅవుట్ మనకి యూఎస్ కీబోర్డ్ లేఅవుట్, ఇంకా ఎక్స్ట్రా కీబోర్డ్ లేఅవుట్స్ అనేవి మనం తర్వాత లోపలికి వెళ్ళినా కానీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా అది సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. మనం ఇక్కడ వైఫైకి ముందుగా కనెక్ట్ చేసుకోవడం ద్వారా విండోస్ని డైరెక్ట్గా యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం ముందుగానే వైఫైని యాక్టివేట్ చేసి చూపిస్తున్నాను. వైఫై కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఈ యానిమేషన్స్ అయితే మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి. అలానే విండోస్ లోగో ఏదైతే ఉందో అవి మనకి ఇంతకుముందు పర్ఫెక్ట్ స్క్వేర్గా కార్నర్ ఎడ్జెస్ లాగా ఉండేవి, అలాంటివి ఇప్పుడు ఇవి రౌండెడ్ ఎడ్జెస్తో వస్తుంది. అది చూడటానికి చాలా బాగుంది. చాలామంది అనుకున్నట్టు ఇది మ్యాక్ లుక్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది మ్యాక్ లుక్ కాదు, మిక్స్డ్ లుక్ అని చెప్పొచ్చు. ఒక రకంగా మనకి లైనెక్స్లో కానీ యూనిక్స్ కాదు ఉబుంటులో కానీ ఏవైతే ఉన్నాయో ఫెడోరా కానీ ఉబుంటు కానీ ఇలాంటి ఓఎస్ఎస్లో ఈ లుక్ అనేది బాగా తెలుస్తుంది మనకి. నేను పర్సనల్ యూస్ కోసం సెటప్ చేసుకుంటున్నాను ల్యాప్టాప్. నెక్స్ట్ క్లిక్ చేశాక ఏదైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉందో అవుట్లుక్ ఆర్ హాట్మెయిల్ అకౌంట్ అది మనం దానికి మెయిల్ ఐడి ఇద్దాం. వన్స్ మెయిల్ ఐడి ఇచ్చాక నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేద్దాం. తర్వాత ఏదైతే ఈ అవుట్లుక్ పాస్వర్డ్ ఉందో హాట్మెయిల్ ఆర్ అవుట్లుక్ దాని పాస్వర్డ్ కూడా మనం ఇక్కడ ఇచ్చేసి సైన్ ఇన్ క్లిక్ చేద్దాం. వన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయినాక అది లాగిన్ అయిపోతుంది. ఇక్కడ పిన్ క్రియేట్ చేసుకోమని మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది. నేను ఇప్పుడే పిన్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి డిజైర్డ్ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ రీఎంటర్ చేద్దాం. లేకపోతే మనం మిక్స్డ్గా కూడా ఇవ్వచ్చు, లెటర్స్ అండ్ నెంబర్స్. నేను ఓన్లీ నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు మనకి సెట్టింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటుంది. మనందరికీ అంత ఓపిక ఉండదు కాబట్టి
జస్ట్ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేసేద్దాం. అవన్నీ ఆన్లో ఉండటం వల్ల మనకు వచ్చే లాస్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేపాటికి కస్టమైజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. అంటే మనకి ల్యాప్టాప్ గేమింగ్ కోసం కావాలా, ఎంటర్టైన్మెంట్ కోసం కావాలా, లేకపోతే ఫ్యామిలీ పర్పసా, లేదా స్కూల్ ఎడ్యుకేషన్ పర్పసా, ఇలాంటి ఆప్షన్స్ అడుగుతుంది. మీరు ఈ ల్యాప్టాప్ దేనికోసం యూజ్ చేస్తారో అవి సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ స్పెసిఫిక్ యాప్స్ అనేవి మీకు రికమెండ్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసినంతవరకు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్ డ్రైవ్తో సింక్ చేయమంటారని అడుగుతుంది. నేను ఇప్పుడైతే సింక్ చేయట్లేదు కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. నో అని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓన్లీ నాకు ఈ ల్యాప్టాప్లో ఉంటే సరిపోతుంది, వన్ డ్రైవ్లో అక్కర్లేదనమాట. ఎందుకంటే మనకి వన్ డ్రైవ్లో స్పేస్ చాలా తక్కువ ఇస్తారు, 2-3 రోజులకి ఫుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల నేను ఓన్లీ దిస్ డివైస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అది అప్డేట్స్ కోసం అయితే చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఓఎస్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. దీని ఫస్ట్ లుక్ చూసుకుంటే మనకి ఇలా ఉంది. ఫస్ట్ మనం డెస్క్టాప్ మీద ఈ మై కంప్యూటర్ అనే ఐకాన్స్ అనేది పెట్టుకుందాం. దానికోసం రైట్ క్లిక్ చేసి పర్సనలైజ్, మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా ఐడియా ఉండే ఉంటుంది. క్లిక్ చేసుకొని మనం డెస్క్టాప్ మీద ఐకాన్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. దీని తర్వాత మనకి ఏవైతే ఉందో డ్రైవర్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. వన్స్ ఈ డ్రైవర్స్ అనేవి అప్డేట్ చేసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, దీనిలో మనకి మల్టిపుల్ థీమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని డార్క్ థీమ్స్ ఉన్నాయి, లైట్ థీమ్స్ ఉన్నాయి, గ్రేడియంట్ థీమ్స్ ఉన్నాయి. అవి చూడటానికి లుక్ మాత్రం చాలా బాగున్నాయి. మంచి నైస్ వాల్ పేపర్స్ ఇచ్చారు. గ్రేడియంట్ కూడా కింద టాస్క్ బార్ కూడా ఇంతకుముందు సాలిడ్ కలర్ లాగా అనిపించేది, లేదా ట్రాన్స్పరెంట్గా ఉండేది కదా, అది ఆ ట్రాన్స్పరెన్సీతో పాటు మనకి గ్రేడియంట్ లుక్ అనేది వస్తుంది. అది చాలా బాగుంది. ఇప్పుడు డ్రైవర్ అది ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఇది సాలిడ్గా కనిపిస్తుంది. వన్స్ డ్రైవర్స్ అనేవి అప్డేట్ అయినాక ఆ లుక్ అనేది మారిపోతుంది. మనకి ఇప్పుడు డిస్ప్లే డ్రైవర్స్ అనేవి అది సెర్చ్ చేసుకున్నట్లు చూపిస్తుంది. డిస్ప్లే డ్రైవర్స్ ఒకటే కాదు, ఇంకా చాలా డ్రైవర్స్ అనేవి ఇంపార్టెంట్. దీని యాక్టివేషన్ స్టేటస్ చూసుకుంటే మనకి విండోస్ 10 Pro అనేది జెన్యూన్గా యాక్టివేట్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా నేను మీకు, విండోస్ 11 అనేది. విండోస్ 10 కనుక మనకి జెన్యూన్గా యాక్టివేట్ అయ్యి ఉంటే అది విండోస్ 11 కూడా జెన్యూన్గా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం దీనిలో డ్రైవర్స్ అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయో లేదో. ఈ మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్ క్లిక్ చేస్తే మనకి డివైస్ మేనేజర్ ఓపెన్ అవుతుంది కదా. దానిలో మనకి అన్ని డివైజెస్కి సంబంధించిన డ్రైవర్స్ అనేవి అప్డేటెడ్గా ఉన్నాయో లేదా అనేది దానిలో మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని ఒకవేళ ఆ డ్రైవర్స్ కనుక అప్డేటెడ్గా లేకపోతే దాని మీద రైట్ క్లిక్ చేసి అప్డేట్ డ్రైవర్ అనేది క్లిక్ చేస్తే మనకి వయా విండోస్ అప్డేట్ అది డ్రైవర్స్ అనేవి అప్డేట్ చేసుకుంటుంది. ఈ ఆప్షన్ ఒకటి చాలా బాగా ఇచ్చారు. ఏదైతే మనకి మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఉందో దాని మీద మనం మౌస్ పాయింటర్ పెట్టినప్పుడు ఏ సైడ్కి ఏ ప్యానెల్లో ఆ విండో అనేది ఓపెన్ అవ్వాలి అనేది అక్కడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం
2 విండోస్ కావాలా, 3 విండోస్ కావాలా ఒకేసారి, లేదా 4 విండోస్ కావాలా, అవి ఏ పొజిషన్లో ఉండాలి, ఇలా కూడా మనం దాని మీద ఆ మినిమైజ్ మ్యాక్సిమైజ్ అనే బటన్ దగ్గర సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ని డ్రైవర్స్ అనేవి అప్డేట్ అవ్వాలి, అలానే ఇన్ని అప్డేట్స్ అనేవి దానిలో రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఇవన్నీ అయిపోయినాక ల్యాప్టాప్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అప్పటిదాకా కూడా మనకి అంత స్మూత్ రన్నింగ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి మెయిన్లీ డిస్ప్లే డ్రైవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ డిస్ప్లే డ్రైవర్స్ లేకపోతే మనకి ఆ స్మూత్ యానిమేషన్ కూడా కనిపించదు. ఆ స్మూత్ యానిమేషన్ కనిపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్ప్లే డ్రైవర్స్ అనేవి మస్ట్గా ఇన్స్టాల్ అవ్వాలి. తర్వాత ఈ చిప్సెట్ డ్రైవర్స్, ఆడియో డ్రైవర్స్ ఏవైతే కంప్లీట్గా దానిలో ఉన్న రిక్వైర్డ్ డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్కి సంబంధించినవి కానీ అన్నీ అప్డేట్ అవ్వాలి. ఈ అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, దానికి ఆ టైం ఇచ్చి వదిలేద్దాం. ఈవేళ మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్లీన్ ఇన్స్టాల్ అనేది ల్యాప్టాప్ అనేది చాలా స్మూత్గా, చాలా బటర్ స్మూత్గా రన్ అవుతుంది చెప్పాలంటే. దీనిలో మనకి ఈ విడ్జెట్ ఫీచర్ అనేది చాలా బాగుంది లుక్. ఇందులో మనకి వెదర్, స్టాక్స్, న్యూస్ ఇలాంటివన్నీ కూడా ప్రీలోడెడ్గా ఉన్నాయి. మన లొకేషన్ పర్మిషన్ అనేది ఇచ్చేస్తే మన లొకేషన్కి తగ్గట్టుగా ఈ న్యూస్ కానీ, వెదర్ రిపోర్ట్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. అలానే మనకి ఇది మల్టిపుల్ డెస్క్టాప్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఏవైతే మనకి డిఫాల్ట్ ఐకాన్స్ ఉన్నాయో ఆ ఐకాన్స్ కూడా షేప్, కలర్ ఇవన్నీ కూడా మార్చేయడం జరిగింది. కొంచెం డిఫరెంట్ లుక్, కలర్ఫుల్ లుక్ లాగా ఇచ్చారని చెప్పొచ్చు.